హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. సో మనలో చాలామంది ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి గ్రేడ్ 8.0 రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ని తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రేడ్ 8.0లో రిజిస్టర్ అవ్వండి. డెడ్ లైన్ ఇస్ జూలై 7th 2026. సో జూలై 7th లోపు మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మనం డీటెయిల్స్కి వెళ్ళిపోతే రివార్డ్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ దీనికి. అండ్ డిగ్రీస్ చూసుకుంటే బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ ఇక్కడ మెన్షన్ చేసిన డిగ్రీస్లో ఏది చదువుతున్నా కూడా మీరు ఈ గ్రేడ్ 8.0 అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ చదువుతున్నారో వాళ్ళు 2027 నుంచి 2030 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే పిహెచ్డి విత్ డ్యూయల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ చదువుతున్నారో వాళ్ళు 2027 టు 2031 మధ్యలో పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్. సో రివార్డ్స్ చూసుకుంటే ఎవరైతే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఫుల్ టైమ్ రోల్స్ అండ్ వింటర్ ఇంటర్న్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే 3rd ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఫస్ట్ ప్రైజ్ వస్తే 1,25,000 అండ్ సెకండ్ ప్రైజ్ వస్తే 75,000 రివార్డ్స్ అయితే ఉన్నాయి. రికగ్నైజేషన్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేవాళ్ళు అవార్డ్ చేస్తారు. అండ్ టాప్ 50 స్పాట్ లైట్స్. అండ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్లో ఫీచర్ చేసి ఉంటారు టెక్ ఎమర్జింగ్ టెక్ టాలెంట్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివార్డ్స్ అండ్ ఎలిజిబిలిటీ. సో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్, ట్రాక్ అండ్ రోల్స్ అండ్ రౌండ్స్ గురించి తెలుసుకుందాం. సో ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇండివిజువల్గా మనం రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ మనం ఏదైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ అక్యురేట్గా ఉండాలి. ఒక్కటి కూడా ఇన్కరెక్ట్గా ప్రొవైడ్ చేయొద్దు. అలా ప్రొవైడ్ చేస్తే మీరు ఇమీడియట్గా డిస్క్వాలిఫై అవుతారు. అండ్ మనకి ట్రాక్స్ అండ్ రోల్స్ వచ్చేసి గ్రిడ్ 8.0లో మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఏఐ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్ ఏదైతే ఉందో ఆ ట్రాక్స్ మీద మనకి ఫోకస్ చేశారనమాట. అండ్ మన పర్ఫార్మెన్స్ని బట్టి మనం షార్ట్ లిస్ట్ అవుతాం రోల్స్కి. అండ్ ఇక్కడ రౌండ్స్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ మనకి స్క్రీనింగ్ రౌండ్. అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ యొక్క అకాడమిక్ కన్సిస్టెన్సీ, నాన్ అకాడమిక్ అచీవ్మెంట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు కదా. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు రౌండ్ 1 క్లియర్ చేసినట్టు. రౌండ్ 1 క్లియర్ చేస్తే వాళ్ళు రౌండ్ 2కి ఎలిజిబుల్గా ఉంటారు. సో ఎవరైతే రౌండ్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళు కోడింగ్ అసెస్మెంట్ని క్లియర్ చేయాలి. ఏదైతే 90 మినిట్స్ కోడింగ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి కోడింగ్ ఎబిలిటీస్ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్ని టెస్ట్ చేస్తారనమాట. సో మనకి కట్ ఆఫ్ని అండ్ మనం క్లియర్ చేసిన టెస్ట్ కేసెస్ని బేస్ చేసుకొని రౌండ్ 3కి క్వాలిఫై చేస్తారనమాట. సో ఎవరైతే రౌండ్ 2 క్వాలిఫై అవుతారో రౌండ్ 3కి ఎలిజిబుల్గా ఉంటారు. మనకి రౌండ్ 3లో కేస్ స్టడీ కోడ్ అంటే ఎవరైతే ఫ్లిప్కార్ట్ రౌండ్ 3కి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఫ్లిప్కార్ట్ బిజినెస్ ప్రాబ్లం అనేది ఒకటి ఇస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు సొల్యూషన్ ఆర్ టూల్ దేన్ని ఒక దాన్ని మీరు సబ్మిట్ చేశారు కదా. సో మీరు సబ్మిట్ చేసిన దాన్ని రివ్యూ చేసి మీరు క్వాలిఫై అయ్యారా లేదా, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలా లేదా అనేది మనకి మెయిల్స్లో చెప్తారనమాట. సో ఎవరైతే రౌండ్ 3 క్వాలిఫై అవుతారో రౌండ్ 4కి ఎలిజిబుల్. అండ్ రౌండ్ 4లో మనకి టాప్ 48 మెంబర్స్ని ఫ్లిప్కార్ట్ హెచ్క్యూ ఇన్ బెంగళూరుకి ఇన్వైట్ చేశారనమాట. ఇందులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు 4 మెంబర్స్ టీమ్ ఫామ్ అయ్యి దానికి పార్టిసిపేట్ అవ్వాలన్నమాట. సో ఇందులో మనకి ఒక వర్కింగ్ ప్రోటోటైప్ని బిల్డ్ చేసి సబ్మిట్ చేయాలి, లీడర్షిప్కి ప్రజెంట్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని విన్నర్స్ని అనౌన్స్ చేస్తారనమాట అక్కడ. సో నెక్స్ట్ మనకి హైరింగ్ ప్రాసెస్ వచ్చి ఎలా ఉంటుందంటే ఎవరైతే 3rd రౌండ్ క్వాలిఫై అవుతారో
వాళ్ళ యొక్క క్రైటీరియాని బేస్ చేసుకొని, ఇయర్ ఆఫ్ స్టడీని గూడా బేస్ చేసుకొని, సమ్మర్ ఇంటర్న్‌షిప్స్, వింటర్ ఇంటర్న్‌షిప్స్, ఫుల్ టైమ్ రోల్స్‌కి షార్ట్ లిస్ట్ చేశారనమాట. ఇది ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ యొక్క హైరింగ్ ప్రాసెస్. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారో, ఖచ్చితంగా జూలై 7 లోపు రిజిస్టర్ అవ్వండి. సో, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫాలో చేసేయండి. సో, థ్యాంక్ యూ.